సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. సాహిత్య అకాడమీ యువ పురస్కార్ వెరీ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితులలో ప్రశ్న దీని మీద అడగడానికి అవకాశం ఎక్కువ ఉంది. సాహిత్య అకాడమీ యువ పురస్కార్ దీనిని 35 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి రచయితలకు మాత్రమే ఇస్తారు. అయితే ఈ సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025ని 18/6/2025న కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ బోర్డు అధ్యక్షులు అయినటువంటి మాధవ్ కౌశిక్ అధ్యక్షతన ఢిల్లీలో ఒక సమావేశం జరిగితే ఆ సమావేశంలో భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గుర్తించిన 22 భారతీయ భాషలతో పాటుగా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మరియు రాజస్థానీ అనేటువంటి భాషలకి, అంటే మొత్తం 22 8వ షెడ్యూల్లో, భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించబడిన 22 భారతీయ భాషలు ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ రాజస్థానీ భాషలు, అంటే మొత్తం 24 భారతీయ భాషలలో అత్యద్భుతమైన రచనలు 35 సంవత్సరాల లోపు కలిగినటువంటి రచయితలు ఎవరైతే రచనలు చేస్తారో వారికి ఈ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఇవ్వడానికి ఈ అవార్డుని కేంద్ర సాహిత్య అకాడమీ 2011లో ప్రారంభించింది. 2011లో ప్రారంభించిన ఈ అవార్డుని 2025 సంవత్సరానికి గాను మొత్తం 23 మందికి ప్రకటించారు. 24 భాషల్లో ఈ సంవత్సరం 23 మందికి మాత్రమే ప్రకటించారు. ఈ సంవత్సరంలో సాహిత్య అకాడమీ యువ పురస్కార్ని ఏ భాషకి ప్రకటించలేదు అంటే డోగ్రీ అనే భాషకి ప్రకటించలేదు. రకరకాల కారణాల కారణంగా ఈ డోగ్రీ భాషకి ప్రకటించలేదు. ఈ అవార్డు పొందినటువంటి గ్రహీత ఎవరైనా సరే ఒక కాంస్య లేదా తామ్ర పతకము, తామ్ర ఫలకము అని రాసుకోండి. తామ్రము అంటే రాగితో చేయబడిన ఒక ఫలకము ప్లస్ దాంతో పాటుగా 50,000 రూపాయల నగదు బహుమతిని పొందుతారు. అయితే ఈ సంవత్సరం 23 భారతీయ భాషలకు ఇచ్చారు. ఒక్కొక్క భాషకి 3 సభ్యులతో కూడినటువంటి ఒక జ్యూరీ పనిచేస్తుంది. 3 సభ్యుల జ్యూరీ పనిచేస్తుంది. అయితే ఈ సంవత్సరం తెలుగు భాష నుండి, మనం మిగతా భాషలకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మన మాతృభాష అయినటువంటి తెలుగు భాష నుండి ఈ సంవత్సరం ఈ యువ పురస్కారాన్ని మై రావణ అనేటువంటి పుస్తకానికి ప్రకటించారు. మై రావణ దాని ఇంగ్లీష్లో MAIRAVANA మై రావణ అనేటువంటి పుస్తకానికి ప్రకటించారు. తెలుగులో మై రావణ. ఈ మై రావణ అనేది ఒక నవల. ఇట్ ఈజ్ ఏ నవల్. అయితే ఈ మై రావణ నవలని ఎవరు రచించారు అంటే ప్రసాద్ సూరి. ఈ ప్రసాద్ సూరి చేత రచించబడిన ఈ నవల, ఈయన ప్రసాద్ సూరి విశాఖపట్నంలో ఒక మత్స్యకార గ్రామం, రాంబిల్లి మండలంలో ఒక మత్స్యకార గ్రామంలో 2000 సంవత్సరంలో జన్మించారు. ఈ 2000 సంవత్సరంలో విశాఖపట్నానికి చెందినటువంటి ఈయన, ఈ ప్రసాద్ సూరి మై రావణ అనే పుస్తకాన్ని మత్స్యకారుల జీవిత చరిత్ర పైన, మత్స్యకారుల జీవన శైలి పైన రచించడం జరిగింది.
దాంతో ఈ పుస్తకానికి అవసరమైన మొదటి పేజీ అట్ట ఉంటుంది కదా, ఆ అట్ట బొమ్మని కూడా ఆయనే వేసుకున్నారు ఈ మైరావణ అన్నటువంటి పుస్తకానికి. ఈ పుస్తకానికి ఎంపిక చేయడానికి దీంతో పాటుగా మరొక 7 పుస్తకాలు, అంటే మొత్తం 8 పుస్తకాలు పోటీలో నిలబడ్డాయి. అందులో మైరావణాన్ని ఎంపిక చేశారు. తెలుగు అవార్డుని ఎంపిక చేయడానికి, తెలుగు అకాడమీ యువ సాహిత్య పురస్కార్ని ఎంపిక చేయడానికి 3 సభ్యుల జ్యూరీ పనిచేస్తుంది. ఆ 3 సభ్యుల్లో 1 జిఎస్ చలం, 2 కుప్పిలి పద్మ, 3 పెద్దింటి అశోక్ కుమార్లు పనిచేశారు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. పురస్కారము సాహిత్య అకాడమీతో ఇచ్చేటువంటి పురస్కారం బాల సాహిత్య పురస్కార్ 2025. బాల సాహిత్య పురస్కార్ 2025. very 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 important this one also. బాల సాహిత్య పురస్కార్ 2025. దీనిని కూడా సేమ్ రూల్స్, ఇందాక యువ పురస్కార్కి ఏ రూల్స్ అయితే ఉన్నాయో అవే రూల్స్. ఈ బాల సాహిత్య పురస్కార్ని 18/6/2025న సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అధ్యక్షుడైన మాధవ్ కౌశిక్ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ఈ బాల సాహిత్య పురస్కారాన్ని ప్రకటించారు. అయితే ఈ అవార్డుకి సంబంధించినటువంటి కీలకమైన అంశం, ఈ అవార్డుని కూడా భారత రాజ్యాంగం గుర్తించిన 22 భారతీయ భాషలు ప్లస్ ఇంగ్లీషు ప్లస్ రాజస్థానీ అనేటువంటి 24 భారతీయ భాషలలో గత 5 సంవత్సరాలు, అంటే ఈ అవార్డు ప్రకటించడానికంటే ముందు సంవత్సరం వరకు గత 5 ఏళ్లలో ప్రచురించబడిన బాల సాహిత్య పుస్తకాలకి ఈ అవార్డుని ఇస్తారు. 24 భాషల్లో గత 5 సంవత్సరాలలో ప్రచురించబడిన పుస్తకాలకి ఎలిజిబుల్. ఇప్పుడు 2025 అవార్డుకి కట్ ఆఫ్ డేట్ ఎలా ఉంటుంది అంటే, ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. 1 జనవరి 2019 నుండి 31 డిసెంబర్ 2023ల మధ్య ప్రచురించబడిన పుస్తకాలకి ఈ బాల సాహిత్య పురస్కార్ని ఇస్తారు. ఈ అవార్డు గ్రహీత కూడా ఒక తామ్ర ఫలకము ప్లస్ 50,000 రూపాయల నగదు బహుమతిని పొందుతారు. అయితే ఈ సంవత్సరము 2025 సంవత్సరానికి ఈ 24 భారతీయ భాషలకి కూడా ప్రదానం చేశారు. ఈ బాల సాహిత్య పురస్కార్ని 2010లో ప్రారంభించారు. 2010 యువ పురస్కార్ అయితే 2011, బాల సాహిత్య పురస్కార్ అయితే 2010లో ప్రారంభించారు. అయితే మన తెలుగు భాష నుండి ఈ బాల సాహిత్య పురస్కార్ 2025ని పొందినది ఎవరు అంటే గంగిశెట్టి శివకుమార్ పొందడం జరిగింది. ఈ గంగిశెట్టి శివకుమార్ అన్నటువంటి ఈయన ఏ పుస్తకానికి ఈ అవార్డుని పొందారు అంటే కబుర్ల దేవత అనే పుస్తకం. కబుర్ల దేవత అనేటువంటి ఒక పుస్తకానికి ఈయన ఈ అవార్డు పొందారు. ఇది ఒక కథా పుస్తకం, స్టోరీ. 2023లో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అయితే తెలుగు భాష గ్రహీత కోసం సుమారు 9 పుస్తకాలు, దీంతో పాటుగా 9 పుస్తకాలు పోటీ పడ్డాయి. దాన్ని ఎంపిక చేయడానికి ఒక జ్యూరీ పనిచేసింది. ఆ జ్యూరీలో 3 సభ్యులు ఉంటారు. కన్నెగంటి అనసూయ, డాక్టర్ ఎం భూపాల్ రెడ్డి, అలాగే కిలపర్తి దాలినాయుడు అనే 3 జ్యూరీ ఈ అవార్డుని ఎంపిక చేసింది. అలాగే ఈ అవార్డుల్ని ఇచ్చేది కేంద్ర సాహిత్య అకాడమీ అని చెప్పుకున్నాం. ఈ కేంద్ర సాహిత్య అకాడమీని 1954లో ప్రారంభించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉన్నాయి. 1954 మార్చి 12న
దీన్ని ప్రారంభించారు. ఇది ఇండియాస్ ప్రీమియర్ లిటరరీ ఇన్స్టిట్యూట్, సాహిత్య రంగాన్ని ప్రోత్సహించే ఒక అద్భుతమైనటువంటి సంస్థ. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని రకాల సాహిత్యాలని 24 భాషల్లో, 22 రాజ్యాంగం గుర్తించిన ఇంగ్లీష్ ప్లస్ రాజస్థానీ భాషల్లో సాహిత్యాన్ని గుర్తిస్తుంది. ఎలా గుర్తిస్తుంది అంటే అవార్డులు ఇవ్వడం ద్వారా, ఫెలోషిప్స్ ఇవ్వడం ద్వారా, గ్రాంటులని రిలీజ్ చేయడం ద్వారా, పబ్లికేషన్స్ ద్వారా, లిటరరీ ప్రోగ్రామ్స్ని నిర్వహించడం ద్వారా, వర్క్షాప్స్ని, ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేయడం ద్వారా భాషల అభివృద్ధి కోసం ఇది కృషి చేస్తుంది. అయితే దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు మాధవ్ కౌశిక్. దీనికి రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. కోల్కతాలో ఒక రీజనల్ ఆఫీస్, బెంగళూరులో ఒక రీజనల్ ఆఫీస్, చెన్నైలో ఒక రీజనల్ ఆఫీస్, ముంబైలో ఒక రీజనల్ ఆఫీస్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నింటికీ కూడా త్రిపురలోని అగర్తలాలో ఒక రీజనల్ ఆఫీసు, మొత్తం 5 రీజనల్ ఆఫీసెస్ని కూడా ఏర్పాటు చేసుకుంది సాహిత్య అకాడమీ. ఓకే, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అవార్డుని ప్రకటించారు. ప్రధానం అనేది తదుపరి